నవ్వకుండా ఉండే ఛాలెంజ్. అది సండే రోజు. నాన్న అతని రూంలో కూర్చొని ల్యాప్టాప్లో పని చేసుకుంటూ ఉంటాడు. ఓహో, ఇవాళ సండే అయినా కూడా ఇంత ప్రశాంతంగా ఉంది. ఏంటి పిల్లలు, ఏం చేస్తున్నారు? ఏమైంది పిల్లలు? ఏమైంది నాన్న? మేమందరం ఆడుకుంటున్నాం. నేను ఇంకా గుడ్డి టీవీ చూస్తున్నాము. అరే గట్టు చింకి, మీరిద్దరు ఇంట్లో ఉన్నా కూడా ఇదే చేస్తారు కదా. మీ ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయొచ్చు కదా. ఇంట్రెస్టింగ్ కానీ ఏంటి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం అరే హరి, త్వరగా చెప్పు, లేకపోతే మన సండే అంతా వేస్ట్ అయిపోతుంది. బంటి సరిగ్గా చెప్పాడు. హా, ఏంటి బంటి నువ్వు? ఫ్రెండ్స్, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం నో లాఫింగ్ ఛాలెంజ్ గేమ్ ఆడదామా? ఏంటి, నో లాఫింగా? అవును గుడ్డి, ఎవరు ముందు నవ్వితే వాళ్ళ అవుట్. ఐడియా బాగుంది చింకి, కానీ నాన్న మీరు మా లాఫింగ్ ఛాలెంజ్కి జడ్జ్ అవ్వాలి. తప్పకుండా. అవును, అయినా మీకు నాలాంటి స్మార్ట్ జడ్జ్ ఎక్కడ దొరుకుతాడు? కానీ ఒకటి, జడ్జ్ అయితే నవ్వొచ్చు కదా. అవును నాన్న, ఓకే. ఇంకా నో లాఫింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. కాసేపట్లో గట్టు ఇంకా చింకి లివింగ్ రూంలో చైర్స్ అరేంజ్ చేస్తారు. పిల్లలందరూ చైర్లో కూర్చుంటారు. నాన్న జడ్జిలో సోఫా మీద కూర్చుంటాడు. ఇంకా నేను ఇప్పుడే అందరికీ రూల్స్ అర్థమయ్యేలా చెప్తా. ఏంటి? లేదు గట్టు, ఐడియా నాది. రూల్స్ కూడా నేనే చెప్తాను. ఏంటి, గేమ్ ఐడియా నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు రూల్స్ చెప్పవు. లేదు లేదు లేదు, నేను చెప్తాను. అరే అరే పిల్లలు, ఆగండి. చింకీ, నువ్వు మాస్టర్ మైండ్ ఇవి. గట్టు యాంకర్ అవ్వాలి అనుకుంటున్నాడు. సో చింకీ, నువ్వే చెప్పు, మాస్టర్ మైండ్ యాంకర్ అవ్వచ్చా? సరిగ్గా చెప్పారు నాన్న. గట్టు, రూల్స్ నువ్వే చెప్పు, సరేనా? ఓకే, అయితే ఫ్రెండ్స్, రూల్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. మనందరం ఒకరి తర్వాత ఒకరం ఇక్కడకు రావాలి. వచ్చి ఫన్నీ ఫేసెస్ పెట్టి ఫన్నీ యాక్షన్స్ చేసి అందర్నీ నవ్వించాలి. మిగతా వాళ్ళందరూ వాళ్ళ నవ్వుని ఆపుకోవాలి. ఎవరైతే నవ్వుతారో వాళ్ళు గేమ్ నుండి అవుట్. అవును పిల్లలు, ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటి? లాఫింగ్ ఛాలెంజ్ లో గెలిచిన వాళ్ళకి నా చేత్తో మంచి మ్యాంగో షేక్ ఇస్తాను. అందరికన్నా ముందు వస్తాడు హరి. అది నేను ఒక జోక్ చేస్తాను. హా హరి బాబు, చెప్పు. ఒకసారి కోతి బార్బర్ షాప్కి వెళ్ళింది. ఇంకా చెప్పింది బార్బర్ చిన్నగా చెయ్యి అని, కాదు జుట్టు చిన్నగా చెయ్యి అని. బార్బర్ అన్నాడు ఎంత చిన్నగా చెయ్యాలి అని. అప్పుడు కోతి అనింది, ఎంత చిన్నగా చెయ్యాలంటే అమ్మా నన్ను గుర్తుపట్టకూడదు, హోంవర్క్ చెయ్యమనకూడదు. అలా చెప్పి హరి అందరూ నవ్వడం కోసం ఎదురు చూస్తాడు. ఓరే, మీరందరూ ఎందుకు నవ్వడం లేదు? ఎందుకంటే ఆ జోక్ ఎంత ఫన్నీగా ఉంది అంటే మేమందరం షాక్ అయిపోయాం హరి. సరే సరే, నెక్స్ట్ ఎవరు? నేను. ఇప్పుడు చూడండి, నా షో తర్వాత అందరూ నవ్వుకుంటారు. చూస్తూ ఉండండి మిత్రులారా. ఇప్పుడు ఈ కాన్వాస్ మీద ఎలాంటి డ్రాయింగ్ వేస్తానంటే అది రియల్ అవుతుంది. బంటి ప్రొఫెషనల్ పెయింటర్ లాగా యాక్ట్ చేస్తూ విచిత్రంగా ఏదేదో గీస్తూ ఉంటాడు. బంటి ఏ విధంగా యాక్షన్ చేస్తున్నాడో చూడండి. ఒక ఫేమస్ పెయింటర్ లాగా యాక్షన్ చేస్తున్నాడు. బంటి కాన్వాస్ మీద ఒక ఫన్నీ డైనోసార్ బొమ్మ గీస్తాడు. ఏంటి డైనోసార్? ఇది ఎప్పటికీ రీల్ అవ్వలేదు. అవుతుంది, చేస్తూ ఉండండి. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకుంటారు. ఇప్పుడు కళ్ళు తెరిచి డైనోసార్ని చూడండి. అందరూ కళ్ళు తెరుస్తారు. ఇంకా ఎదురుగా ఉన్న డైనోసార్ని చూసి హరి నవ్వు ఆపుకోలేకపోతాడు. ఇదేంటి? అద్భుతం, చూసావా? పద డైనోసార్, ఇప్పుడు నువ్వు భయంకరంగా అరిచి చూపించు. వావ్, ఏం డైనోసార్ ఇది! అచ్చం కుక్కలాగే అరుస్తుంది. నాన్న కూడా నవ్వుతాడు.
అప్పుడు గుడ్డి గట్టు ఇంకా చింకీ కూడా నవ్వు ఆపుకొని మొహం ఎలా పెడతారంటే బెలూన్లా నిండుగా గాలి ఊదినట్టు. ఏంటి చింకి, నీ వల్ల నాకు నవ్వొచ్చేసింది. చింకీ నవ్వు ఆపుకొని ఇలా అంటుంది. కానీ నేను బ్రతికిపోయాను. హా, ఇంకా ఒక బాణంతో నేను 2 వేట వేశాను. హరి ఇంకా గుడ్డి ఇద్దరు అవుట్. ఇప్పుడు ఛాలెంజ్లో కేవలం బంటి గట్టు చింకీ మాత్రమే ఉంటారు. ఇంకా బింగో కూడా. ఇప్పుడు చూడండి, అందర్నీ నేను నా ఫన్నీ ఫేసెస్తో ఎలా నవ్విస్తానో. గుడ్డి నలుగురి ముందు నిలబడి చాలా ఫన్నీ ఫేసెస్ పెడుతూ ఉంటుంది. అందరికీ నవ్వొస్తుంది. బంటి కంట్రోల్ చేసుకుంటాడు, కానీ నవ్వు ఆపుకోలేకపోతాడు. ఇంకా నవ్వేస్తూ ఉంటాడు. ఆపగుడ్డే, నాకు అర్థమైంది. ఈ ప్రపంచంలో అందరికన్నా ఫన్నీ ఫేస్ నీదే. మీ ఇద్దరూ నవ్వరు, కానీ గట్టు చింకిని చూడండి, వీళ్ళు ఇప్పటి వరకు నవ్వనే లేదు. హా, సరిగ్గా చెప్పారు. గట్టు ఇంకా చింకి చాలా టఫ్ కాంపిటీటర్స్. ఇప్పుడు మనం నో లాఫింగ్ ఛాలెంజ్ యొక్క సెకండ్ రౌండ్కి వెళ్తున్నాము. ఏంటి? సెకండ్ సెకండ్ రౌండా? రౌండా? చింకి చూడు, ఈ రౌండ్ నేనే గెలుస్తాను. ఇది నా నో లాఫ్టర్ ఛాలెంజ్ మిషన్. అలాగా గట్టు, అయితే ఈ మిషన్ని ఓడిపోవడానికి రెడీగా ఉండు. చెప్పండి నాన్న, సెకండ్ రౌండ్లో ఏం చేయాలి? పిల్లలు, సెకండ్ రౌండ్లో మీరిద్దరూ ఒకరినొకరు నవ్వించుకోవాలి. కేవలం జోక్స్ మాత్రమే చెప్పి. ఎవరైతే జోక్ చెప్తూ ఉంటారో ఎదురుగా ఉన్న వ్యక్తి నోట్లో నీళ్లు పెట్టుకుని ఉండాలి. పిల్లలందరూ కూడా చాలా ఎగ్జైట్ అవుతారు. అరే వా, ఇది చాలా ఫన్నీగా ఉంది. చింకీ, నేను నీకు సపోర్ట్ చేస్తాను. సరే అయితే నేను ఇంకా హరి గట్టుకి సపోర్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీరు అసలైన విన్నర్ని చూస్ చేసుకున్నారు. నేను మిమ్మల్ని డిసప్పాయింట్ అవ్వనివ్వను. అయితే మీరు అందరూ చెప్పండి, చేపకు 0 ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎందుకంటే అవన్నీ ఆన్సర్స్ అండర్ వాటర్ లో రాసి వచ్చింది కాబట్టి. తెలుసా, క్వశ్చన్ పేపర్ టఫ్ గా వస్తే నేను ఏం చేశాను? ఏం చేశావ్? ఒకసారి గట్టిగా ఓపెన్ తీసుకొని ఇలా అనుకున్నాను, వచ్చే సంవత్సరం మళ్ళీ రాసుకుందామని. పిల్లలందరూ నవ్వుతారు. చింకీకి కూడా నవ్వొస్తుంది. తను నీళ్ళని గ్లాసులో ఉమ్మివేస్తుంది. అచ్చా గట్టు, అవునా? అరే లేదమ్మా, ఇది జోక్ మాత్రమే, నిజం కాదు. కానీ అమ్మా, నాకు అనిపిస్తుంది ఇది గట్టుది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అని. అయితే గట్టుకి ఇప్పటి నుంచి రోజు 1 గంట ఎక్స్ట్రా మ్యాథ్స్ చదవాల్సి ఉంటుంది. ఏంటి? లేదు, నేను గెలిచి ఓడిపోయాను. అందరూ గట్టు మాటలు విని నవ్వుతారు. చూశారా పిల్లలు, అప్పుడప్పుడు గెలవడం కూడా అంత మంచిది కాదు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.